10వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎంతో పరిశుద్ధమైనది, సత్యమైనది, శ్రేష్టమైనది. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తుంది. ఎన్నో బంధకాల నుండి విడిపిస్తుంది. ఒక మనిషిలోని తప్పులను చూపిస్తూ ఆ మనిషి యొక్క నడవడికను సరిచేస్తుంది. ప్రతిదినము మనము తప్పకుండా వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యము కూడా అంతే ముఖ్యము. దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడే కదా దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో మనం తెలుసుకోగలము. కేవలము వాక్యాన్ని ధ్యానించడం వలనే ఉపయోగం ఉండదు, కానీ ధ్యానించిన వాక్యాన్ని మన హృదయాలలో పదిలపరుచుకోవాలి. ఎప్పుడైనా మనము దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యం చేయాలి అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ కార్యం చేయొద్దు అని. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని. ఎవరైతే వారి హృదయాలలో వాక్యాన్ని ఉంచుకొని దేవుని వాక్యానికి విలువనిస్తారో వారు పాపాన్ని చేయలేరు. వారి మనసు అంగీకరించదు. మనము కూడా ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతిదినము క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానిస్తూ మన హృదయాలలో పదిలపరుచుకొని వాక్యానికి విరుద్ధమైన ఏ కార్యాన్ని పాపాన్ని చేయకూడదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. వాక్యాన్ని అశ్రద్ధ చేసేవారముగా మేము ఉండకూడదు తండ్రి. ప్రతిదినము క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించే వారముగా మేము ఉండాలి ప్రభువా. వాక్యానికి ఎంతో విలువను ప్రాముఖ్యతను ఇచ్చేవారముగా మేము ఉండాలి తండ్రి. కేవలము వాక్యాన్ని ధ్యానించడమే కాదు, కానీ వినిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకొని ఎటువంటి పాపానికి చోటివ్వకుండా వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.